నేను నాది అంటే నువ్వు పెట్టుకున్న ముద్ర అని అర్థం. అయిపోవటానికి గురువు వచ్చాడు కానీ అన్నీ అయిపోవటానికి కాదు. గురువు పాదాలు వదలొద్దు, ఆయన పదాలు వదలొద్దు, ఆయన వచనాలు క్షణం కూడా మర్చిపోవద్దు. తెలిసి తెలియబడేది జీవనం, తెలియకుండా తెలియబడేది జ్ఞానం. ఎందుకో తెలిస్తే, దేనికో తెలిస్తే, ఎవరికో తెలిస్తే అది జ్ఞానం. నీ నామము నీ రూపమే భగవంతుడికి కూడా అడ్డుగా ఉండి ఆయన కనపడకుండా చేస్తున్నాడు. కలిసి పుడతాం అన్నదమ్ములుగా, తెలిసి విడిపోతాం, అంతేగా జీవనం అంటే. 5 ఇంద్రియాలు, 6 వికారాలు, మొత్తం 11. ఈ 11 చాలు నేను నాది ఏర్పడటానికి. పారమార్థిక సత్యంలో నా ఇల్లు, నా భర్త, నా వాకిలి, నా దైవం, నా గురువు అంటూ ఒక వస్తువు లేదు. ఉన్నది ఒకటే వస్తువు నీతో కలిపి. రూపనామరహితాలు, దేశకాల కానికి అతీతమై ఉండి ఏదైతే నువ్వు దేనికై వెతుకుతున్నావో ఆ వెతుకుతున్న మాట నీకు ఎక్కడి నుంచి వచ్చినా దానికి విలువ ఇవ్వటం పేరు గురువచనం అంటే. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాద పద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారి ధ్యానాలు అనే పుస్తకంలో నుంచి 118వ చాప్టరు, లాస్ట్ పేరా. పోయిన వారం మనం గురు పౌర్ణిమ తర్వాత పోయిన ఆదివారం మేము గురువు నీవు గురువచనములను అంటిపెట్టుకుని ఉండవలను. మరణము అను భావమును కేవలము నిర్వికల్ప సమాధి వల్ల మాత్రమే నశించుడని పోయిన వారం చెప్పుకున్నాం. గురువచనము అంటే హృదయంలోకి గురువు చెప్పిన మాట. గురువు అంటే మంచి మాట అని అర్థం. గురువు అంటే మనం ఎవరికో ప్రయత్నిస్తాం. గురువుకి మనం అంటాం సద్గురువు అంటాం, లేకపోతే మన హృదయంలో వారి యందు ఒక గౌరవభావం, వారు చెప్పిన మాట ఎందు అని. అది వ్యవహారిక సత్యమే. కానీ ఎవరు మంచి మాట చెప్పినా వినాలి. ప్రతిసారి సద్గురువులే దేహం తీసుకొని చెప్పరు కదా. గురువచనం అంటే గురువచనము. అసలు మనం గురువు దగ్గరికి ఎందుకు వెళ్తాం అంటే శాంతి కావాలి, జ్ఞానం కావాలి, నా స్వరూపం నాకు కావాలని జ్ఞానం కోసం వెళ్తాం. అందుకని వారు ఏం చెప్పినా కూడా ఏం చెబుతారో అని మనసు పెట్టి విని హృదయంలో ఎక్కించుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆచరించాలి అంటే గుర్తుండాలి కదా. గుర్తుండాలంటే ఎప్పుడు మననం చేయాలి. అందుకనే పోయిన ఆదివారం కూడా నేను పోయిన హనుమ జయంతి సందర్భంగా కూడా ధర్మం గురించి చెప్పాను. నేను ధర్మము అంటే సృష్టి స్థితి లయము. అంటే మనకు మెలకు వచ్చింది, జీవన కార్యాలు చేస్తాం, మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ లేస్తాం, కష్టాలు సుఖాలు. మెలకు అనే ధర్మం ఉందనుకోండి, మెలకు వచ్చాకనేగా ఏ పనైనా చేస్తాం. అంటే మెలకు అంటే ఎరుక. మెలకు రాకుండా ఏ పని చేయలేం కదా. నిద్రలో ఏమైనా పని చేస్తాం, ఏ పని ఉన్నా మెలకు వచ్చాకనే చేస్తాం. కాబట్టి అది పరమధర్మం. అదే ముఖ్యంగా అదే మూలమైన ధర్మం.
సరే, ఎరుక వచ్చిన తర్వాత ఎరుకతో ఈ దేహం సంబంధం, ఆ తర్వాత కోరికలు, ఆలోచనలు అవి పెట్టుకుంటాం. అయితే గురువు దగ్గరికి వెళ్ళి నన్ను నేను తెలుసుకోవాలి, నేను ఎవరు తెలియాలి, నాకు భగవంతుడు తెలియాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు ధ్యానం కావాలి అని అడుగుతామంటే అది ఆ ఎరుక గురించి తెలుసుకోవటం, మెలకువ గురించి తెలుసుకోవటం. నీకు ఏదైతే మొట్టమొదటగా వచ్చాక అన్ని పనులు చేస్తున్నావో, మళ్ళీ ఏది పోయాక అన్ని పనులు ముగించి నిద్రపోతున్నావో, ఆ మధ్యలో ఉండే ఆ అతి పవిత్రమైన ఆ కదలిక గురించి తెలుసుకోవడానికే గురువు దగ్గరికి వెళ్తాం. ఎంతో భక్తిగా, ఎంతో విలువ ఇచ్చిపోతాం. సరే, అది సద్గురువు అనుకోండి. ఎప్పుడు మనకు సద్గురువులు ఉంటారా? రమణ భగవాన్ ఉన్నారు, ఇంత పుస్తకం అందించారు. ఉజ్జుడి కృష్ణమూర్తి గారు ఉన్నారు, అట్లానే నిసర్గదత్త మహారాజు వారు ఉన్నారు, సద్గురు శివానంద భగవాన్లు వారు ఉన్నారు. వారికి వాళ్ళ సశరీరంతో లేకపోయినా వాళ్ళని మనం గురువుగా భావించాం. కానీ ఏ విలువ చెప్పినా మంచి మాట చెప్పింది వినాలంతే. ఎవరు చెప్పినా ఒకవేళ అందుకొని చెప్తే వాడు నా గురువే చెప్పానన్న భావంతో దానికి వెంటనే మర్చిపోతే విలువే ఉంటుంది. ధర్మం గురించి చెప్తామనుకోండి, మరుక్షణం ధర్మం లేదు ధర్మం లేదు అంటాం. ఆచరణలోకి వచ్చేటప్పటికి వెంటనే స్వార్థం ఉన్న చోట జ్ఞానం అంటే ఏం లేదు. పరిధి గల స్వార్థం, పరిధి దాటిపోవటం పేరే ప్రేమ. అదే జ్ఞానం అంటే. ఇప్పుడు మన స్వార్థం పరిధితో ఉంటుంది. ఆ పరిధి లేకపోతే ఆ స్వార్థానికి ప్రేమని పేరు. స్వార్థము అంటే కదలిక అంతే. స్వార్థమే దేహం తీసుకొని ఇంద్రియాల ద్వారా, ఆలోచనల ద్వారా ఈ ప్రపంచంలో కదులుతుంది. స్వార్థం అన్న మాట చెడ్డ మాట అంటాం, కానీ స్వార్థము అని అర్థం. స్వార్థం, స్వార్థం ఏంటి చెప్పండి? స్వార్థము, స్వార్థం ఏమిటంటే, స్వార్థం ఎవరు? ఉనికేగా, ఎరుకేగా. నాకు అర్థం ఏంటి, నేనెవరన్న దానికి అర్థం ఏంటి? ఎరుక అని అర్థం, ఉనికి అని అర్థం. అయితే ఆ స్వార్థమేమో దేహమునితో పరిధితో చేరినప్పుడు స్వార్థం అవుతుంది. దేహం అనే పరిధి దాటినప్పుడు అది ప్రేమ అవుతుంది అంతే. ఆ ప్రేమ అనేది జ్ఞానం అన్నారు, ఆ ప్రేమ అనేది దైవం అన్నారు, భక్తి. స్వార్థం వచ్చాక ఏమవుతుందంటే ధర్మం వింటాం, ధర్మం లేదు గిర్మం లేదంట. అప్పుడే వెంటనే ఓడు కాస్త నెక్స్ట్ టైంలో అంటాడు, ఇంకో కాసేపు అయ్యాడు. ఇవాళ మనకి పొద్దున్న లేచి మొదలు పడుకునేంత వరకు భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, స్నేహితులు, సమాజం, ఏదో ఒక సంబంధం, దేనితో ఒక సంబంధం. అట్లా అతి దగ్గర సంబంధం నీ దేహంతో. అంతకంటే సంబంధం ఏమో ఎరుకకి ఇంద్రియాలతో వస్తుంది, ఆ సంబంధం ఏమో తెలియదు. తెలియని సంబంధం ఇంద్రియాలతో ఏర్పడే సంబంధం. మీకు లేవగానే మెలకువ రాగానే చూపు వస్తుంది, వినికుడు వస్తుంది, స్పర్శ వస్తుంది. దానికి ఎరుకుంటున్నారు. ఎరుకంటే ఏంటి? నీకు చూపు రావడం, నీకు ఏ రోజుకి ఆ రోజు చూపు వస్తుంది, ఏ రోజుకి ఆ రోజు మాటలు వస్తాయి, ఏ రోజుకి ఆ రోజు రుచి వస్తుంది. దీనే తెలివి అన్నారు. తెలివి అంటే పంచేంద్రియ జ్ఞానమే. ఏ రోజుకి ఆ రోజే, ఏ క్షణానికి ఆ రోజు క్షణమే. రుచి తెలియకపోతే ఏమని చెప్పండి? తినే అన్నం రుచి తెలియట్లేదు, ఇప్పుడు ఏం తింటాం? మట్టి తిన్నట్టు ఉంటుంది అంటాం, జబ్బంటాం. ఎరుకంటే పంచేంద్రియ జ్ఞానమే తెలివి అంటే. ఏ రోజుకి ఆ రోజే. సరే, అది తెలియకుండా వస్తుంది. నీకు పంచేంద్రియ జ్ఞానం మెలకువ రాగానే కళ్ళు తెరుస్తావు, కళ్ళు తెరయగానే ప్రపంచం కనపడుతుంది, ఏదో వినపడుతుంది, ఏదో కనపడుతుంది, ఏదో సుఖం వస్తుంది. ఇది తెలియకుండా జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియదు కానీ తెలియబడుతుంది కదా. ఎట్లా దేనివల్ల ఇది తెలియబడుతుందో తెలియదు కానీ మనకి తెలియబడుతుంది. తెలియకుండానే తెలియబడుతుంది ఒకటి, తెలిసి తెలియబడుతుంది ఒకటి. ఈ కళ్ళకి మీరు కనపడుతున్నారు, ఈ చెవులకి మీరు వినపడుతున్నారు, ఈ చర్మానికి ఈ సుఖం వచ్చింది, కూర్చున్న మెత్తగా ఉంది, ఇది తెలిసి తెలియబడుతుంది. దేని సంపర్కంతో ఇది తెలియబడుతుంది? అది తెలియకుండా తెలియబడుతుంది. తెలియకుండా తెలియబడింది, తెలియబడటం పేరు జ్ఞానం.
తెలిసి తెలియబడేదాన్ని తెలుసుకోవటం జీవనం. తెలిసి తెలియబడేది జీవనం, తెలియకుండా తెలియబడేది జ్ఞానం. తెలియకుండానే తెలియకూడదు కాదా? మీ కళ్ళు ఎందుకు మీకు కనపడుతున్నాయంటే ఏం చెబుతారు చెప్పండి? కనపడతాయండి అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అంటుకోగానే మీకు తెలుస్తుంది. ఎందువల్ల అంటే ఏం చెబుతారు? అది కాదండి, కంటికి ఎందుకు కనపడుతుంది, చర్మానికి ఎందుకు స్పర్శ తెలుస్తుంది అంటే ఏం చెబుతారు చెప్పండి? మీరు సైంటిఫిక్ రీజన్ చెబుతారు, ఎంత మాస్టర్ అయినా కానీ. అంటే చర్మానికి స్పర్శ ఉందండి, కంటికేమో చూపు ఉందండి, చెవులకేమో వినికుడు ఉందండి, నాలుకేమో రుచి ఉందండి అనే చెబుతారు. కానీ ఎందుకు ఉందంటే చెబుతారా? ఎందుకు వచ్చిందో తెలియదు, మెలకు రాగానే ఎందుకు తెలియబడిందో తెలియదు. ఎందుకో తెలిస్తే, దేనికో తెలిస్తే, ఎవరికో తెలిస్తే అది జ్ఞానం. అనగా ఎవరికి తెలుస్తుందో దాన్నే నేనెవరిని ప్రశ్నిస్తున్నాను. ఎవరికండి ఏ జ్ఞానం ఎవరికి తెలియబడుతుంది? దాన్ని అడుగుతున్నాడు నేనెవరిని ప్రశ్నించేది ఏంటంటే, దేనికి ఇవన్నీ తెలియబడుతున్నాయి, దేనికి 5 శక్తులు ఉన్నాయి, దీనికి 5 శక్తులు ఎందుకో అప్పటికప్పుడు తెలియబడుతున్నాయి అన్నదానికి గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ఆ గురువు మీద ఉండే మన పరిమితమైన భక్తి, ఆ గురువుకే మనం పరిమితిగా ఆయనకి నువ్వే గొప్పవాడు అంటాం. అది దురదృష్టం. ఆయన చెబితేనే వింటాం, వినవా? వెంటనే ధర్మం లేదు గర్మం లేదంటాం. వింటాం, ఆచరణలోకి ఉండదు. భార్యాభర్తలైనా సత్సంగమైనా పొద్దున్నే లేవని గొడవలతో అతి దగ్గరగా గొడవపడేది ఎవరంటే భార్యాభర్తలే. ఎప్పుడు 24 గంటలు కలిసి పుడతాం అన్నదమ్ములుగా, తెలిసి విడిపోతాం. అంతేగా జీవనం అంటే. కలిసి పుడతాం, తెలిసి విడిపోతాం. పెద్దయ్యాక ఆస్తుల దగ్గర అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు విడిపోతారు. కలిసి పుడతారు, తెలిసి విడిపోతారు. ఏం తెలిసాక విడిపోతారు? అన్నదమ్ములను తెలిసాక విడిపోరు. ఇది ఆస్తి, ఇది పాస్తి, ఇది నాగా, ఇది డబ్బు అని తెలిసాక, ఇది నా భూమి, ఇది నేను నాది అని తెలిసాక విడిపోతారు. నేనెవరో తెలిస్తేనేమో భగవంతుడితో కలుస్తారు, నేను నాది తెలిసాకేమో అన్నిటి నుంచి విడిపోతారు. ఇంతే జీవనం. మీకు అర్థమవుతుందా? అంతేగాని మీకు అర్థమైందా? నేనెవరో తెలిస్తే భగవంతుడితో కలిసిపోతారు, నేను నాది తెలిసాకేమో అందరితో విడిపోతారు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు. ఈ లోకంలో కలిసే పుడతాంగా అన్నదమ్ములం. పెద్దయ్యాక వాళ్ళ మధ్య ఏం వేగిపోయినా కూడా భగ్గుమంటుంది. అంత భాస్వరం కూడా అక్కర్లేదు. గొడవలు ఆస్తుల కోసం. ఇప్పుడు అన్నీ అవేగా. అనేక అందులో ఏమన్నా 6 ఉంటే చాలు, ఏం అక్కర్లే పెద్దగా. 5 ఇంద్రియాలు, 6 వికారాలు. 5 ఇంద్రియాలు, 6 వికారాలు, మొత్తం 11. ఈ 11 చాలు నేను నాది ఏర్పడటానికి. నేను నాది ఎట్లా ఏర్పడుతున్నాయి? 5 ఇంద్రియాల ద్వారా, 6 వికారాల ద్వారా. అశ్వత్థవర్గాలు అంటారే. ఈ 6 + 5 కలిసి 11 కలిసి ఈ ఏకాదశము, ఈ 11 నేను నాదిగా ఏర్పడుతుంది. నేను నాది ఏర్పడ్డాక అన్నిటి నుంచి విడిపోతాడు. నేను నాది ఏమిటో తెలిసాక, నేనెవరో తెలిసాక భగవంతుడితో కలిసిపోతాడు. ఇంతే. ఇదే చెబుతారు జ్ఞానం. అయితే మనం ఏం చేస్తామంటే, మా గురువు గారి గొప్పవారు, ఆయన చెబితే వింటాం. ఇంక ఈ మధ్యలో ఎవడు చెప్పానో వినం. వాడెవడన్నా కానీ, ఒకడు భర్తని గురువు జ్ఞానైనా వాడెవడైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే, గురువు వచ్చి చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చి చెబుతాడు, ఎలా వచ్చి చెబుతాడు. అందుకనే దత్తాత్రేయుల వారి గొడవలు వస్తాయని 24 మంది గురువులు, నాకు అందరూ గురువులే అని చెప్పాను. పరమాత్మ స్వరూపమైన ఆది గురువు దత్తాత్రేయుల వారు. గురు పౌర్ణమి ప్రపంచంలో సృష్టితో ఏర్పడ్డ పరమాత్మ దత్తాత్రేయుల వారు. నాకు అందరూ గురువులే అన్నారు ఆయన. ఎందుకు ఈ గొడవలు వస్తాయి? ఎప్పుడు గురువు ఉండడు కదా, సశరీరంగా కనపడేదంతా గురువే, దాన్ని వినండి, నమ్మండి అని చెబుతాడు ఆయన. పాపం ఏది గురువుగా, గురుతత్వంగా పాపం ఆయన మాట కూడా వినమ్మా. మళ్ళా దత్తాత్రేయుడే వచ్చి చెప్పాలి. దత్తాత్రేయుడు వచ్చి చెబుతాడా? ఈ 11 వాటితో నేను నాది ఏర్పడ్డాక, నేను నాది ఏర్పడ్డ వాడికి, విడిపోయేవాడికి కలిసిపోయేవాడు రాడు. విడిపోతున్నవాడికి కలిసేవాడు ఎప్పుడన్నా కలుస్తాడా? ఇప్పుడు వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, వాడటు విడిటు ఎవరి దారి వాళ్ళు. ఎప్పుడు కలుస్తారు వాళ్ళు? రైలు పట్టాలా. విడిపోయేవాళ్ళు ఎప్పుడూ కలవరు, కలిసిపోయేవాళ్ళు ఎప్పుడూ విడిపోరు.
నేనెవరో తెలిసిపోతే ఎప్పటికీ విడిపోవటం జరగదు, నేను నాది ఉన్నంతకాలం ఎప్పటికీ కలవటం జరగదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే చెబుతారు ఇది ధర్మం కాదు కదా అంటారు. ధర్మం లేదు గిర్మం లేదంటారు. వారు ఏదైతే గురువు వచ్చి చెబితేనే వినాలి. అది ఏదైతే ఆ క్షణమే. మీకు అతి దగ్గర వాళ్ళు ఎవరు చెప్పండి? చిన్నప్పుడు అమ్మ నాన్న, ఆ తర్వాత పెళ్ళి అయితే పెళ్ళి అయ్యాక మిగతా 24 గంటలు ఉండేది ఎవరు గొడవ పట్టడానికి కానీ దేనికైనా. అది తెల్లారుదాం లేదు, మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, అర్ధరాత్రి లేదు. గొడవ పట్టాక ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు చాలు. ఏముంది, ఎవరో కొన్ని ఉండాలి గొడవ పట్టానికి. అది ఒక భక్తి, ఒక గౌరవం, ఒక భయం. భయం భక్తి ఉండాలి. భక్తి ఉంటే ఓ చొరవ ఉంటుంది, ఉండదని కాదు, కానీ భయం భక్తి కూడా ఉండాలి. అందుకనే గురువు దగ్గర భయభక్తులు ఉండాలంటారు. గురువు దగ్గర ఏముండాలి? భయభక్తులు ఉండాలి, భయం కూడా ఉండాలి. ఉంటేనే బాగుపడతాం. ఏ ఉండదు, విలువే ఉండదు. ఏ విలువ లేకపోతే ఏముంటుంది? నా గురువు ఎందే నాకు విలువ, ఇంకెవడు చెప్పినా నేను. ఇక నీ గురువు ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? నేనేరా అంతటా ఉన్నది, అన్నీ నేనేరా అని గురువు చెప్పి వెళ్ళిపోయాడు పాపం. మళ్ళీ మర్చిపోతారేమో అని. ఆ క్షణమే ఆ మాట మర్చిపోతాం. నేనేరా అంతటా ఉన్నది అంటే ఆ దేహం కాదని కదా అర్థం. సరే, భయమో భక్తో ఏదో ఒక విలువ ఉండాలండి. విలువ ఉంటేనే బాగుంటుంది. అతి నిన్నే చదివా నేను, ఎప్పుడు భారం దించుకుందామా, ఈ దేహ భారం దించుకుందామా అని జ్ఞాని చూస్తుంటే అంటే బరువే ఇది. ఈ దేహం పెద్ద బరువు. నిసర్గదత్త మహారాజు వారు కూడా ఎవరి చైతన్యం భరించడం కష్టం. ఉండటమే ఏముందండి ఈ లోకంలో? ఏం లేదు. పాముకు తింటేనే గోంగూర పచ్చడి, మాగాయ ఆవకాయ, ప్రతి నెల ప్రతి సంవత్సరం. ఎప్పుడు జ్ఞానం అయితే రాదు. మనకి రుచుల కోసం ఎదురు చూసేవాడి జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఏదో ఒక రుచి కావాలి. రుచికి మరిగాము. మనిషి రక్తానికి రుచికి అలవాటు పడ్డ అది వదిలిపెడుతుంది మేనేటర్ అంటారు దాన్ని. అది తింటూనే ఉంటుంది. విలువలు లేవు, ఒక సమయం లేదు, ఒక వివేకం ఉండదు, ఏది ఉండదు. ఏది లేదంటాం, అన్నీ ఉన్నాయంట. ఏం చేస్తాం? దౌర్భాగ్యం. ప్రయారిటీ లేదు. ఎప్పుడో వింటాం, ఏం పోయింది, ఇంటికి వెళ్ళి వింటాం. సత్సంగం దీంట్లో రాదా? అదేదో యూట్యూబ్లో వస్తుంది కదా, సెల్ ఫోన్ ఉంది కదా, ఇంటికి పోయి వింటాం, తర్వాత వింటాం. ఇప్పుడే వినాలనే ఉంది. జ్ఞానం తర్వాత తెచ్చుకుందాం, ఏం అర్జెంటే ఉంది. ఎక్కడికి పోతుంది? ఉంటాం కదా. ఎందుకంటే పోం కదా, శాశ్వతంగా మనకు జన్మరణాలు లేవు కాబట్టి అతి సహజంగానే మరణ భయం ఉండదు. కానీ అనుకోకుండా దేహాత్మ భావన వచ్చిందిగా అసహజంగా, అందుకని మరణ భయం. అసహజంగానేమో మరణ భయం, సహజంగానేమో మరణ భయం ఉండదు. రెంటి మధ్య మనకి పరస్పర విరుద్ధమైన భావాల మధ్య ఎప్పటికి మధ్య ఇప్పుడు ఇక్కడ ఉన్నాగా, చచ్చిపోతాం, కానీ ఆ భయం రాదు. ఎందుకంటే సహజంగా మనకు మరణం లేదు కాబట్టి. అతి సహజంగానే మనకు మరణం లేదు, జనన మరణాలు లేని వాళ్ళం, అందుకని మరణ భయం రాదు. దేహాత్మ భావన అసహజం, కానీ అంత అసహజంగానే మరణ భయం ఉంది. అమ్మో చచ్చిపోతాం, అమ్మో చాలా జాగ్రత్తగా, ప్రాణభయం వచ్చేస్తాం. ప్రాణభయమేమో దేహాత్మ భావన వల్ల, మరణ భయం లేదు. ఎందుకు అని అంటేనేమో దేహాత్మ భావన ఉండదుగా, దానికి సహజ వస్తువుకు లేదుగా, అందుకని గురువు వచనములను అంటిపెట్టుకొని ఉండవు. ఒక్క క్షణం ఒక మాట విన్నామంటే దానికి కట్టుబడి ఉండాలి. ఉంటేనే అది తండ్రి, భర్త, భార్య, స్నేహితుడా, ఎవరో కాదు. గురువు ఏం చెబుతున్నాడు? గురువు అనే మాటకు అర్థం ఏమిటంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీ జ్ఞానానికి ఉపయోగపడే మంచి మాట ఏం చెబుతుంది? వాడు ఎవరని కాదు, అక్కడ ఎదురుగా అక్కడ స్త్రీనా, పురుషుడా, కులమా, మతమా, వయసా, లింగమా, దేశమా, అది కాదు ప్రశ్న. మీరు వెతుకుతున్న, మీరు శోధిస్తున్న మీ తపనకి తగ్గ మాట ఎక్కడి నుంచి వస్తుంది? అది గుర్తుకు వచ్చే మాట ఏదన్నా ఉంటే దానికి విలువ ఇవ్వాలి. దాని పేరే గురువచనం అంటే. గురువచనము అంటే అర్థం ఏంటంటే రూపనామరహితాలు, దేశకాల కానికి అతీతమై ఉండి ఏదైతే నువ్వు దేనికై వెతుకుతున్నావో ఆ వెతుకుతున్న మాట నీకు ఎక్కడి నుంచి వచ్చినా దానికి విలువ ఇవ్వటం పేరు గురువచనం అంటే. అది గురువు ఆరాధన అంటే, తత్వారాధన అంటే. మీకు అర్థమవుతుందా అండి? తత్వారాధన అంటే అర్థమైందా?
మీది ఒక వస్తువు పోయింది, ఆ వస్తువు కోసం వెతుకుతున్నారు, 20 మంది వెతుకుతున్నారు, దొరికింది అన్న మాట కోసం రిక్కిచ్చి వింటారు చెవులు. అలా ఒక దిక్కుగా వెతుకుతున్నారు. ఈ గ్రౌండ్లో ఒక గొలుసు పోయింది, అందరూ వెతుకుతున్నారు, మీరు కూడా వెతుకుతున్నారు. మీరేమో దొరుకుతుందేమో మీ చూపు ఉంటుంది, కానీ చెవులు దేనికోసం ఉంటాయి అంటే దొరుకుతుందన్న మాట వింటానికి. ఎవరన్నా ఏ మూల నుంచన్నా దొరికిందని చెబుతారేమో అని. గురువచనం అంటే అర్థం ఏంది? తత్వారాధన అంటే మీరు వెతుకుతున్నది, మీరు ఆరాటపడుతుంది, మీరు తపన పడుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో అది కావాలి. అది గురువచనం అంటే. దేహం కాదు. ఇప్పుడు రమణ భగవాన్ ఎక్కడి నుంచి వస్తారు? సద్గురు శివానంద గురుదేవులు వారు ఎక్కడి నుంచి వస్తారు? వచన రూపంలో ఎప్పుడు మెదురుగా ఉంటూనే ఉంటాడు. ఆ వచనం చెప్పడానికి గురువు ఆయన. ఏ రూపం నాది కాదన్న. అచ్చా మళ్ళీ ఒక ఆవిడ పాపం రమణ భగవాన్ దగ్గర ఉండే, ఆవిడకేమో సంసారం మీద ఇష్టం లేదు, ఏ కోరికలు లేవు. భర్త ఏమో ఆవిడ ద్వారా సంతానం కావాలి, ఆవిడకి ఆయనకి ఏదో భార్యతో కలవాలి, ఆ భార్య సుఖం పొందాలి, 14 పిల్లలు కనాలని ఆయన కోరిక. ఆవిడకి అది లేదు. భగవాన్ అంటే ఇష్టం. వెళ్ళి భగవాన్ అడిగింది, నాకు మీరే కావాలి, నాకు భర్త వద్దు, పాడొద్దు, సంసారం. తప్పమ్మా, అలా కాదు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇది ప్రారంభంలో ఉంది. ఆయన ఎంతమందిని కంటే అంతమంది కనాల్సిన బాధ్యత నీకుంది. ఆయన ఏమి అడిగితే అది తీర్చాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు వెళ్ళిపో, ఈయన ఎక్కడికి పోడు, నువ్వు ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాడని చెప్పాను. సరే వెళ్ళింది. కొంతమంది పిల్లలు కానీ పెద్దదైపోయింది. 70 ఏళ్ళ తర్వాత వచ్చేసరికి అప్పటికే భగవాన్ పోయారు. ఏమన్నారు? నువ్వు ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటాడేనా అని అన్నారు. ఆవిడ అంతా పిల్లలు కానీ భర్త విడిపోయాడు, అన్నీ అయిపోయినాయి. ఆ భర్త కోరికలు ఏవో తీర్చుకున్నాడు, పిల్లలు కావాలనుకున్నాడు, భార్య సుఖం కావాలనుకున్నాడు, ఆయన దారిని ఆయన విడిపోయాడు. ఈవిడ కోరిక అట్టనే ఉంది, భగవాన్ కావాలని. అది పెట్టుకొని సంసారం చేసింది. గురువచనం అంటే అది. గురువచనం అంటే గురువు ఏం చెప్పాడో అది చక్కగా తంది కాదు, తన బాధ్యత ఏమిటో చేసింది. సరే వచ్చేసరికి భగవాన్ వెళ్ళిపోయారు. భగవాన్ వెళ్ళిపోయిన తర్వాత వస్తే అక్కడ భగవాన్ లేడు. అయ్యో అని మాట ఇచ్చారు, ఆయన వెళ్ళిపోయారు అని బాధపడుతుంది. భగవాన్ అంటే దేహం అనుకున్నావా అన్నారు, ఆయనకి ఇస్తారు జ్ఞానం. అప్పుడు బాధపడుతూ అంటే ఈ రోజు నుంచి నీతో నువ్వు ఉంది కానీ అన్నట్టు భగవాన్ దగ్గరకు వచ్చి అంతా విని, ఆవిడ బాధ అంతా విని, ఈ రోజు నుంచి నీతో నువ్వు ఉంది కానీ. ఆవిడకి అర్థం కాలేదు, నీతో నువ్వు ఉండేటువంటి. అక్కడే పక్కనే దూరంగా కావ్యకంఠ గణపతి ముని ఉంది. ఎంత వరం ఇచ్చారు, ఎంత వెతుకుతున్నారు. ఏ మునులు మహర్షులు దేనికోసం అయితే, ఏ జ్ఞానం కోసం, ఏ వరం కోసం అయితే వెతుకుతున్నారో అది నీకు ఇచ్చారు. నీ జన్మ తరించిపోయి అది అప్పుడు అది ఉన్నవాళ్ళకి ఒకళ్ళకి. గురువు వచనం అనే మాటకు అర్థం ఏమిటంటే గురువు దేహం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మం నీకు అసలు నువ్వు విన్నదానికి నీకు విలువ ఎంత ఉంది. భర్త అయితే ఏం, భార్య అయితే ఏం. భర్త అయితే చొరవ ఉండాలన్నా, గొడవలు పడమన్నా, విలువ ఉండొద్దా? విలువ ఉండకూడదని ఉందా ఎక్కడన్నా? స్వతంత్రం లేకపోతే ఎట్లా అంటే సరిపోదు. అది భావన ద్వారా జరగదు. నీలోని నమ్మకమునకు విశ్వాసపాత్రుడిగా ఉండము. నీవు ఏదైతే వచనం విన్నావో, గురువచనం విన్నావో దాన్ని అంటిపెట్టుకుని ఉండు. విశ్వాసం అంటే అర్థం ఏంటి అంటే నీ గురువు ఎవరో, నీ చైతన్య స్థాయి కంటే ఎదిగినవాడు, అనుభవం పొందినవాడు ఏం చెప్పాడో అది వినడం పేరు విశ్వాసపాత్రుడుగా. గురువచనం అంటే అది. ఓ ఇటు వెళితే జగ్గేపేట రాదండి, బోదాడు వస్తుంది అన్నారు అనుకోండి, వాడు వెళ్ళి వచ్చాడుగా, వినాలి. అది విశ్వాసం. గురువచనం అంటే అది. అగో అది, దాని పేరు తత్వారాధన అంటే. నాకు ఏమి జరుగుతున్నది అని ఆదుర్దగా ఎంత మాత్రము ఎన్నడూ ఉండరాదు. నాకేం జరుగుతుంది, నా జ్ఞానం ఎప్పుడు వస్తుంది, గురువు ఉన్నాడా, ఎక్కడున్నాడు, లేడు కదా, ఇప్పుడు ఆయన లేడు కదా, ఉన్నవాడేమో చాళ్ళు, పోయినవాడేమో లేడు. ఎదురుగా ఉన్న సర్వాంతర్యామేనేమో గురువేమో నీ 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 ముద్రలకి సరిపోవట్లేదు. నీ ఒక ముద్ర ఉందిగా, ఆ ముద్రే అడ్డు. మీకు అర్థమవుతుందా? ఒక ముద్ర పెట్టుకున్నారు. భగవాన్ అంటే అదే రూపం, గోచి ఉండాలి, మొహం అట్టనే ఉండాలి, ఆ కర్ర చేతిలో ఉండాలి. మళ్ళీ మీకు ఒకవేళ భగవాను 13 ఏళ్ల కుర్రాడికి ఇప్పుడు మీకు కనపడితే ఆయన ఒప్పుకోరు. ఆ పోయే ముందు రోజు ఎట్టున్నాడో మీరు ఏది పెట్టుకున్నారో ఆ ముద్రతో రావాలి. ఎక్కడి నుంచి వస్తాడు ఆయన?
80 ఏళ్ళ ముసలాయనగా కనపడితేనే మళ్ళీ మీరు అంగీకరిస్తారు. మళ్ళీ మీకు అర్థమవుతుందండి. ఎవరో భగవాన్ని 13 ఏళ్ళ పిల్లాడుగా చూశారనుకోండి, 80 ఏళ్ళ భగవాన్ కనపడ్డారు అనుకోండి, వాడు అంగీకరించడు. నాకు 13 ఏళ్ళ వాడే కనపడాలి, అప్పుడు భగవాన్ అంటారు. వాడు నడి వయస్కులో కనపడ్డాడు. ఆయన తపస్సు పూర్తయిపోయి అఖండమైన తేజస్సుతో వెలుగుతున్న ఆ ప్రకాశమానమైన ఆ భగవాను ఆ పైన విరూపాక్షగోలో ఉన్న కాలంలో ఉన్న రూపంతో కనపడ్డాడు. అది చూశాడు. సరే వీడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక భగవాన్ ఆడుకునే వయసులో కనపడ్డాడు వీడికి. నేను భగవాన్, నువ్వు భగవాన్ కాదు. రమణ భగవాన్ అంటే వాడి దృష్టిలో ఎవరు? అంతే. రమణ భగవాన్ అంటే గోచి పెట్టుకున్నవారు, కర్ర పట్టుకున్నవారు కాదు. లాగు కట్టుకొని ఆ చిన్నప్పుడు రూపమే భగవాన్. ఇట్లా మనం ముద్దలు పెట్టుకున్నాం గురువుకి, ఎప్పటికి బయటపడతాం? ఈ జన్మకైతే సాధ్యం కాదు. చెప్పా, నేను నాది. నేను నాది అంటే నువ్వు పెట్టుకున్న ముద్ర అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. గురువు వచ్చినానికి అడ్డు ఏంటంటే నువ్వేం పెట్టుకున్నావో అది నీకు అడ్డు. మీకు అర్థమవుతుందండి? ఈ నచ్చటం అన్నది ఎట్లా అంటే ముద్దలు అట్లుంటాయి. నేను నాదంటే మీరు ఇంకేదో అనుకునేరు. నేను నాది ఈ సెల్ ఫోను, ఈ దేహం, ఇల్లు, వాకిలి కాదండి, మీరు పెట్టుకున్న ముద్రే. నేను నాదంటే ఏంటి మాస్టర్? నేను నాదంటే ఏంటి? మీరు పెట్టుకున్న ముద్ర. ఎన్నాళ్ళైనా పెట్టుకోవచ్చు ముద్ర. మీకు మీ భర్త జ్ఞాపకం ఉన్నారా? అదే నా భర్త అంటే. ఇంక భర్త అంటూ ఎవరు? నా భర్త, మీ భర్త, ఆ భర్త. ఇది వ్యవహారిక సత్యమే. నా భర్త, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి వ్యవహారిక సత్యమే. పారమార్థిక సత్యంలో నా ఇల్లు, నా భర్త, నా వాకిలి, నా దైవం, నా గురువు అంటూ ఒక వస్తువు లేదు. ఉన్నది ఒకటే వస్తువు, నీతో కలిపి. బాగా అర్థం చేసుకోండి. ఈ నా అనేది, నాది అనేది మీ మెమరీ, మీరు పెట్టుకున్న ముద్ర, అంతే. నిజంగా నా లేదు. మర్చిపోతే ఏమంటే మీ వారు వచ్చారండి అన్నారు, మరుపు వచ్చింది, ఏదో చిన్న క్లాట్ వచ్చింది, చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చింది, చిన్న హ్యామరేజ్ అయింది, మీ వారు వచ్చారు, అలా చూస్తారంతే. ఏడు మీ వారు ఏది? మరి అదే రూపం, అదే దేహం, అదే ఇది, అదే నాది, నేను అనుకున్నది అది ఎదురుగానే ఉంది. నేను నాది అనుకున్నది ఎదురుగానే ఉంది. మరి ఏదే ఆ భావన రావట్లే. భావన పోయి మనిషి ఉండటమా, మనిషి పోయి భావన ఉండటమా? అది ముద్దలు. నేను నాది అనేది మీరు పెట్టుకున్నదే. చివరికి దైవానికి గురువుకు కూడా నేను నాది అన్నదంటే నీ రూపం నీ నామాలే, నీ నామము నీ రూపమే భగవంతుడికి కూడా అడ్డుగా ఉండి ఆయన కనపడకుండా చేస్తున్నాడు. అసలు నీ రూపం నీ నామం భగవంతుడిదే. అసలు నీ రూపము నీ నామము భగవంతుడిదే. కానీ నీకు అడ్డుగా ఉంది ఏంటి అంటే నువ్వు పెట్టుకున్న నీ రూపం నీ నామము నీకు అడ్డుగా ఉంది జ్ఞాపకంగా. నేను నాది అంటే అది. మీ ఆస్తులు మీకు ఎందుకు అడ్డు వస్తాయి? చచ్చిపోయాక అవే పోతుండే. ఆ బంధువులు కూడా అక్కడ దాకా వచ్చిపోతారు. అక్కడ వెనక్కి ఇది కూడా తిరిగి చూడొద్దు అంటారు శవాన్ని. అందరూ వెళ్ళిపోతారు, ఎవరు రారు అక్కడ దాకా. ఆడవాళ్ళు భర్తలే భార్య అక్కడ దాకా అయిపోతారు. సరే వచ్చినా వెనక్కి తిరిగి చూసినా అక్కడే ఉంటే బూడిది ఉంటుంది. అయ్యో బూడిది మిగిలిందని ఇంకా దుఃఖం ఎక్కువ అవుతుందని వెనక్కి తిరిగి చూడొద్దండి. తిరిగి చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే ఎక్కి వేడిస్తాయి. ఎక్కి ఏడ్చినా, వెక్కి ఏడ్చినా బూడిద తప్పితే అక్కడే ఉండదు. నేను నాది బూడిది ఉందంటే అక్కడ బూడిది ఉండదు. మీ మనసులో మీరు పెట్టుకున్న రూపనామాలు. పోని మీ రూపం మీ నామమే భగవంతుడికి అడ్డుగా ఉంటే మరి మీరు పెట్టుకున్న రూపాన ఎన్ని పెట్టుకున్నారు? మీకు ఇష్టమైంది మీరు అడుగుని సర్దుకున్నారు. మీరు ఊరికి వెళ్తున్నారు, మీ బ్యాగ్లో మీకు ఇష్టమైనవి ఎక్కడ సర్దుకుంటారు? వెంటనే వేసుకునేవి బ్యాగ్లో సర్దుకుంటారులేండి, అదేం పెద్ద సమాధానం కాదు. పైన సర్దుకుంటారు, అడుగుని సర్దుకోరు. ఎందుకని? అడ్డై కూర్చుంటాయి ఇవి. అది ఇవి మీకు నచ్చినవి పైన సర్దుకుంటారు, తర్వాత వేసుకునేవి తర్వాత సర్దుకుంటారు. చివరి రోజుల్లో కూడా వేసుకునేవి అవి నచ్చినవి, ఫంక్షన్కి పెట్టుకున్నారు. అవి ఇప్పుడు వేసుకోవటానికి ఒకటి, మధ్యలో మార్చుకోవటానికి ఒకటి. వాళ్ళ పెళ్ళి మనం మార్చుకుని ఉంటాం డ్రెస్సులు. అది ఒక చిత్రం ఏమిటో అర్థం కాదు. అది వాళ్ళ పెళ్ళికి వాళ్ళు మార్చుకున్న బాగుండు.
తేపకో డ్రెస్సు, వీళ్ళు తేపకోసారి స్నానం చేయటం, మొహం కడుకో, అరే ఎంత ఆలస్యమైంది, ఎందుకు డ్రెస్ చేసుకోవాలి, నీ డ్రెస్సు పాడైపోరు, వాళ్ళకి పెళ్ళి ఏమిటి, నువ్వు మార్చుకో, ఇట్లనే ఉంటాయి. అప్పటికి నీకు పెళ్ళి 50 ఏళ్ళు 60 ఏళ్ళు, మార్పు రాదు. నేను నాది అంటే అది నీ రూపం, నీ అందం, నీ వ్యవహారం. నీకు 60 వచ్చిందైతే గుర్తురాదు నీ. అందుకనే మన వయసు, మన జ్ఞాపకం ఒక చోట ఆగుతుంది. మీరందరూ ఒక్క క్షణం నేను ఒక ప్రశ్న చెబుతా, జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఒక్కటే చిన్న ప్రయత్నం, ఇంటికి వెళ్ళానా చేయండి. ఒక వయసులో మీ మైండ్ ఆగి ఉంటుంది చూడండి. నేను అనగానే మీకు ఒక వయసే గుర్తొస్తుంటుంది, ఆ 25 ఏళ్ళదో 30 ఏళ్ళదో అదే రూపం గుర్తొస్తుంది. ఈ రూపం ఇప్పుడు ముడతలు పడ్డది గుర్తురాదు, గుంటలు పడ్డది గుర్తురాదు, ఊడిపోయింది రాదు, బట్టతల గుర్తురాదు. ఏదో ఒక రూపం అయితే స్ట్రక్ అయి ఉంటుంది. మీకు అర్థమైందా అండి? బ్యాగ్లో మీరు ఏదైతే పైన సర్దుకున్నారో అట్టనే మొట్టమొదటిగా మనం సర్దుకున్నది మన రూపనామం. ఆ తర్వాత రెండో డ్రెస్సు మీకు ఇష్టమైనవి. మీ గురువు అంటే ఎవరంటే రెండో డ్రెస్సు, పై డ్రెస్ ఏమో మీది, మీకు ఇష్టం. ఇప్పుడు ఇమీడియట్గా వేసుకోవాలిగా, వెళ్ళగానే వేసుకోవాలి. ఇప్పుడు స్నానం చేసి రాగానే వేసుకునేది పక్కన మంచం మీద పెట్టుకుంటారు. ఊరికి వెళ్ళేవి బ్యాగ్లో పెట్టుకుంటారు. ఊళ్ళకి వెళ్ళిన తర్వాత కట్టుకునేవి బ్యాగ్లో చివరి పెట్టుకుంటారు. ఇది ఇంతటితో ఆగుతుందా? అక్కడికి వెళ్ళాక మనసు మారుతుంది. ఇది కట్టుకుందాం అనుకున్నది ఇది వద్దులే, అది కట్టుకుందామని దానికోసం పీకి ఈ లోపల భర్త అరుస్తుంటాడు, రైలు వెళ్ళిపోతుంటుంది, పెళ్లి ముహూర్తం అయిపోతుంది. అంతే, చీర గురించో బట్ట గురించో ఆ పెళ్లి ముహూర్తం కాస్త అయిపోతుంది. నువ్వు కట్టుకుందాం అనుకునేదే నీకు ఇష్టమైన, నీ సంచి నిండా ఉన్నవన్నీ కూడా నీకు ఇష్టమైనవి కాదా? మీ సంచి నిండా ఉన్నవన్నీ మీకు ఇష్టం లేని పెట్టుకుంటారండి, ఇష్టమైనవి. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కట్టుకుందాం అని బట్టి అది కట్టుకుంటామా? అది కట్టుకో, ఇది వద్దులే ఇది వాళ్ళు వద్దన్నారు, పోయినసారి బాగలేదన్నారు, వాళ్ళు ఎవరో బాగలేదన్నారట, నీకేమో నచ్చింది, వాళ్ళు బాగలేదన్నారు, ఇది వద్దులే, అబ్బాయి ఇది బాగుంది అన్నాడు, ఇప్పుడు అదేమో ఎక్కడో అడుగులు పెట్టారు. ఇప్పుడు ఈ పీకేటప్పటికి ఉన్నట్టు కాస్త ముహూర్తం ఏమో అరుస్తున్నాడు, ఆటో వాడు అరుస్తాడు. ఎవరి కోసం ఎవరు అవుతారు? ముహూర్తం అవుతుందా, బ్రాహ్మడు అవుతాడు. మన ఇష్టాలు మారిపోతూనే ఉన్నాయి. ఇష్టాలు ఇప్పుడు అట్టనే, ఇష్టం అట్టనే ఉంది, ఇష్టం మారిపోతూనే ఉంది. మారిపోతున్న ఇష్టమా, మారని ఇష్టమా, ఉన్న ఇష్టమా? అసలు ఇష్టం అంటే ఏమిటి? ఇగో ఇదే నేను నాదే అంటే. మీకు నేను నాదే అంటే అర్థమైందా? సంచి నిండా ఉన్నవన్నీ అవే నేను నాదే. అందులో ఒక్కటి చూపెట్టండి, నాకు ఇష్టం లేదని ఎవరికన్నా ఇవ్వండి, ఒక బట్ట ఇవ్వండి, మీకు నచ్చింది, మీకు నచ్చంది, నాకు అన్నీ ఇష్టమే అంటారు. పోనీ ఇది కట్టుకోమంటే ఇది కాదు అది ఇష్టం అని అంటారు. ఏంటి అసలు మీకున్న ఇష్టం ఏంటి? స్పష్టత లేదు. చివరికి గురువు కూడా సంచిలో బ్యాగ్ లాగా తయారైపోయాడు. వద్దంటున్నారు ఎవరు? నిష్కలదత్త మహారాజు గారు ఏమంటున్నారంటే, నాకేమి జరగనుంది అని ఆదుర్దాగా ఎంత మాత్రం ఎన్నడూ ఉండరాదు. ఈ ప్రపంచం అంతయు అప్రయత్నముగానే ఉదయించినది. అది ఏ మూలమునందు ఉదయించినో ఆ మూలము చేరుకునము. దీని అర్థనము చేసుకున్న వలన గురువు గారి ఎడల ఎటువంటి దైతభావం లేనటువంటి అద్వైత భక్తి అవసరము. అయిపోయిందండి. ఇది ఇప్పుడు నేను చెప్పిన దానికి మ్యాటర్ ఉందా లేదా? ఏమంటున్నారు? గురువు ఏంది ఎట్లా ఉండాలంటున్నారు? సర్దుకున్నావు, ఏదో ఒకటి కట్టుకో, వెళ్ళిపో. మళ్ళీ నీకు ఇష్టమైనవి, అందులో ఉన్నవన్నీ నీకు ఇష్టమైనవి, నువ్వు సర్దుకున్నవన్నీ నీకు ఇష్టమైనవి. మళ్ళీ అక్కడ ప్రయారిటీ ఏమిటి? అక్కడ ప్రయారిటీ ఏమిటి? మళ్ళీ కన్ఫ్యూజను. అది కట్టుకున్నాక పని తృప్తిగా ఉంటావా? ఏం బాగుందంటారా? ఇదే బాగానే ఉందంటారా? ఆ పక్కన ఉన్న వాడిని ఊపిరి తీయటం, వాడేదో ధ్యానం చేసుకుంటున్నాడు, గురువునామం గురువు వచనం గుర్తొచ్చింది, పంచాక్షి చేసుకో, రిక్షాలో వెళ్ళటం, వాడిని పొడవటం, ఇది బాగుంది అంటాం. ఇది బాగుందా? మీకు నచ్చింది? మీకు నచ్చటం, నీకు నచ్చింది కట్టుకున్నాం, నీకు నచ్చినవే సంచులు వేయించి, వాడిని పొడిచి రిక్షాలో కింద పడ్డాడు. వాడు పోతుంది. అయ్యో ఇటు పడ్డారంటే ఎవరు మోహన్ చూడలే. నీ జ్ఞాపకాలు అట్లా ఏడ్చినాయి. అవి వద్దంటున్నారు. గురువు యందు ఎటువంటి ద్వైత భావన ఉన్న గురువు అంటేనే వచనము. వచనం అంటే నా జ్ఞానానికి నన్ను ఉత్తీర్ణం చేసేది, నిస్సంశయము, అందులో ఏ అనుమానం లేదు. అట్లాంటి విశ్వాసం పేరు అది తత్వారాధన. వాడి మొహమే ఇష్టం ఉండదే, గురువు అంటేనే ఇష్టం ఉండదే. రాములు వారు అట్లున్నా. మరే మీ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాయండి, వింటున్నా 2-3 రోజులుగా, ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు
ద్విభాషం అప్పలాచార్యులు గారని మహానీయుడు వెళ్ళిపోయారు. ఆయన వైష్ణవ భాగవతోత్తములు. ఆయన ఎంత బాగా చెబుతున్నానండి రామాయణం, అద్భుతంగా ఉంది. వినండి, యూట్యూబ్లో ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ తీసుకొని చెబుతున్నారు. భార్య భర్తలు ఎట్టుండాలి, రాముడు ఎట్టుండాలి, ఏం గుర్తుండాలి, ఏం గుర్తుండకూడదు, ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోకూడదు అని నేను ఒక 6 నిమిషాలు ఏదో చెప్పారు. ఏం జ్ఞానం అండి అసలు, నాకు ఎట్లా మిస్ అయ్యిందా అనిపించింది. లేరు ఆయన, వాళ్ళు వెళ్ళిపోయారు శరీరం వదిలిపెట్టి. మహనీయులు మన మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు లాగానే ద్విభాషం అప్పలాచార్యులు గారు మహనీయుడు. ఆ గొంతు ఎంత బాగుందో అసలు, ఆంజనేయ స్వామినా అనిపించింది నాకు, అంత బాగా చెబుతాం. వినండి, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని గొడవలు. పొద్దున్నే లేవగానే కాఫీతోనే గొడవలు మొదలు, పక్క దగ్గరికి రాగానే గొడవలు, పక్కకి రాగానే గొడవలు, పక్కనే గొడవలు, పక్కే గొడవ, పక్కనే గొడవ, ఏ పక్క చూసినా గొడవే, ఇటు పక్క చూసినా గొడవే. ఇదే జీవితం అయిపోయి. ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్తాం, ఏ వృద్ధాశ్రమాల్లో ఉంటాం, ఎక్కడో గట్టారట ఎవరు. ఒక్కడు పోయి ఉందామా, ఇద్దరం పోయి ఉందాం, అందరం కలిసి వెళ్ళి ఉందామా, లేకపోతే సత్సంగాలు చెప్పుకుంటాం. అన్నీ ఫ్రీ అయ్యేట అక్కడ, గొడవలు తప్పనిచ్చి. అసలు ఈ సృష్టిలో ఫ్రీ అనేది ఒక గొడవేనండి, అన్నీ ఖరీదే. నీకు ఏవి ఊరికి ఏం రావు, ఒక గొడవ మాత్రమే అత్యంత ఫ్రీగా. ప్రాణం కూడా అంత ఫ్రీగా రాదు. ఒక గొడవ మాత్రమే అత్యంత తేలిగ్గా హాయిగా జ్ఞాపకంతో పాటుగా వచ్చేది గొడవే. అసలు జ్ఞాపకం, గురువుగారు అన్నారు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నారు. కాదు, తప్పు. ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ స్ట్రగుల్ అన్నారు. గురువు వచ్చిన అంటే మీకు అర్థమైందండి. ఏం చెప్పారు? సహనం రాదా, పాడు రాదా, ఎవడి మాట విలువ లేదా, చిన్నవాడు చెప్పాడా, పెద్దవాడు చెప్పాడా, విషయం ఏమిటి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, అది భార్య, అది భర్త. భర్త అయితే భర్త అవుతాడండి. భర్త అయితే ఏమిటి అసలు, నీ కొడుకు అయితే ఏమిటి, నీ తండ్రి అయితే ఏమిటి, ఆఫ్టర్ ఆల్ నీ తండ్రి అయితే ఏంటి, తండ్రి అయితే ఏంటి. ఇట్లా ఎన్నాళ్ళు చూస్తారండి నేను నా దాంతో. ఏముంటున్నారు చూడండి, దీన్ని అర్థం చేసుకోండి దయచేసి. గురువుగారు ఎడలు ఎటువంటి ద్వైత భావం లేనండి. గురువు అంటేనే నీ కొడుకు, నీ తండ్రి, నీ భార్య, నీ చుట్టూ నీ దృశ్య ప్రపంచం అంతా గురువే. అయితే ద్వైత భావం అంటే నేను నాదే అడ్డు వచ్చింది, అడ్డు పెట్టుకున్నావు. నువ్వు కట్టుకున్న బట్టల్లోనే నీకు ద్వైత భావన ఉంది. ఇది ఇష్టం అంటావు, అది ఇష్టం అంటావు. పోనీ అది ఇష్టం కదా, ఎవరికన్నా ఇవ్వు, నేను ఇవ్వను, అది నాకు ఇష్టం అంటావు. పోనీ అదే ఇష్టం కదా, అది కట్టుకో అంటే ఇది నాకు ఇష్టం అంటావు. నీకే తెలియట్లేదు నీకేది ఇష్టమో. నువ్వు కట్టుకునే బట్ట ఎందే నీకు ద్వైత భావం ఉంది, నువ్వు పెట్టుకున్న వచనంలో నీకు ద్వైత భావన ఉంది, నీ గురువు ఎందు ద్వైత భావన ఉంది. నీ బట్ట లాంటి వాడైనా గురువు దేహం. ఏమిటి దౌర్భాగ్యం? మీరు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు, మీకు నచ్చవు ఇట్లాంటి మాటలు చెబుతున్నా. విషయం ఇట్లానే ఉంటాయి, తేలికనే ఉంటాయి. ఇంత దూరం వచ్చి వింటామంటే అంతే, మనం పెట్టుకోను. హైదరాబాద్ నుంచి వచ్చారు, నేను నాది అంటే ఏంటి, మీది ఏ ఊరు, నాది హైదరాబాదు. ఇప్పుడు నాది ఏమైంది, హైదరాబాద్ నాది. మీ ఒరిజినల్ ఊరు హైదరాబాదేనా? కాదు, నాది భీమవరం. ఇప్పుడు నాది ఏమైంది, భీమవరం అయిపోయింది. భీమవరంలో ఎక్కడా? ఎక్కడ ఏం లేదు, ఎక్కడేం లేదు, దిగడు లేదండి భీమవరంలో. అది నాది. ఈ నాది 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 మొత్తం చివరికి నాది నేను అన్ని. ఈ నాది 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 నాదే నేను నేను నేను. నాదికి మరో పేరు నేను అవుతుంది, నేనుకి మారు రూపం నాది అవుతుంది. మీరేం చెబుతారు? నా భర్త, నా భర్త, నా భర్త అన్నారా? అన్నా. ఇప్పుడు నాది ఏంటి చెప్పండి, ఏమిటి మీకున్న హక్కు ఏంటో చెప్పండి. మీరు కన్నారా ఆయన్ని? కన్నారంతే, చూశారంతే. ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చాక ఎవరికో అదృష్టం కొద్దీ 70 ఏళ్ళకి పెళ్ళి అయింది, అప్పుడు చూశారు. దానికేంటి? ఎప్పుడు చూస్తే భర్తగా 70 ఏళ్ళకి పెళ్ళి అయితే భర్త కాడా ఏమిటి? 25 ఏళ్ళకి పెళ్ళి అయితే భర్త అండి. బాల్యంలోనే పెళ్ళి అయితే భర్త కాదు కదా. 80 ఏట ప్రాణం పోయే ముందు తాళి కడితే వాడు కూడా భర్తే, వాళ్ళు భార్యే. వరుస అంతే. నేను నాదికి ఎట్లా ఉంది అంటే మీకు అర్థమవుతుందా? చివరికి జాగ్రత్తగా చూస్తే, మీరు జాగ్రత్తగా చూడండి, ఈ చీర ఇది ఎవరిది, ఇది ఎవరిది? ఏం చెబుతారు? నాది. ఏం చెబుతారు?
ఏం చెప్పా? మీదే. నాది నాది. ఈ నాది నిజమే, నాదే. ఈ సెల్ ఫోను నాదే. నా కొడుకు ఇచ్చాడో, నాకు మీరు ఇచ్చారో, నేనే కొనుక్కున్నాను, సంపాదించుకున్నాను, చెమటూడ్చి ఎంత చెమటూడ్చి కొనుక్కున్నా, నాది. సరే, ఇప్పుడు నాదే ఈ సెల్ ఫోన్, బాగానే ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్గా బయట ఉంది, భావనగా జ్ఞాపకంగా ఉంది కదా. నాది అనేది ఏంటి? జ్ఞాపకం. సపోజ్ జ్ఞాపకం లేదనుకోండి, మీ వస్తువుది ఇప్పుడు చిత్రంగా మీ అందరికీ ఓ చిత్రమైన మాట చెబుతాను నేను నాదికి. మనందరి దగ్గర కీలు ఉంటాయి, బళ్ళు ఉంటాయి. బళ్ళన్నీ ఒక మోడల్లో ఉంటాయి. చేతకో పోనీ ఏదో అనుకోండి, అమెరికాలో అట్లాంటి చోట కాదు, ఎక్కడైనా సరే అవన్నీ ఒక బళ్ళు ఒకలాగానే ఉంటాయి. తాళంచి ఏ బండో మీకు తెలియదు, మీ నెంబర్ గుర్తులేదు, మీకు గుర్తులేదు, బళ్ళన్నీ ఒకలాగానే ఉన్నాయి. నాది ఎక్కడుంది ఇప్పుడు? నాది అనేది జ్ఞాపకంగా ఉందా, వస్తువుగా ఉందా? మీరు చూడండి. అందుకని మీ 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 దానికి మీది నొక్కితేనే మీది మోగుతుంది. ఇప్పుడు ఇక్కడ 50 సెల్ ఫోన్లు ఉన్నాయండి. ఎవరైనా ఏమంటారు? మా ఫోన్ అంటారు, నా ఫోన్ అంటారు. అన్ని కుప్పగా పెట్టారు. మీ ఫోన్ అని మీరు ఎలా గుర్తుపడతారు చెప్పండి? నాదే అని ఎట్లా అంటారు మీరు? మీ నెంబరు ఒకవేళ మీకు గుర్తు లేదనుకోండి, ఆ ఫోన్ ఎట్లా గుర్తుపడతారు మీరు? అన్నీ ఒకలానే ఉంటాయిగా, అన్నీ ఐఫోన్లే. అసలు అయ్యో ఫోన్ అయిపోయింది, అయ్యో ఫోను అమ్మ ఫోన్ లాగా ఐఫోను, అన్నీ ఒకటే ఐఫోన్లు. మీ ఫోన్ అని మీరు ఎలా గుర్తుపడతారు? నెంబర్ గుర్తులేదు. ఎవరి నెంబరు వాళ్ళు రింగ్ ఇచ్చాక మిగిలింది మీ ఫోనేగా. అంటే దీని అర్థం ఏంటి? జ్ఞాపకం లేకపోతే నేను నాది లేదు కదా. నేను నాది వస్తువా, నేను నాది జ్ఞాపకమా? ఇప్పుడు మీరు నాది చివరికి మీ గురువుగారు ఎవరు? మీ గురువుగారు ఎవరు? భగవానా? షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా జ్ఞాపకం లేరనుకోండి, అంటే షిరిడి సాయిబాబా గురువుని ఎలా చేశారు మీరు? ఆయన రూపానికి పరిమితం చేస్తారు. ఇంక బాబా అయిపోయాడు, అక్కడే అయిపోయాడు, ఇంకెక్కడున్నాడు? బాబాను భగవాను ఆయన చాలా గొప్పవాడు తెలుసా. ఆయన నమ్ముకోనికి అన్నీ అయిపోతాయి. ఎందుకైతే అన్నీ ఎందుకు అవుతాయండి? ఒకసారి చూసుకుంటే తెలుస్తాయి. అన్నీ అయిపోతుంది అంతేగా. అయిపోవటానికి గురువు వచ్చాడు కానీ అన్నీ అయిపోవటానికి కాదు. అన్నీ అయిపోకల్లా ఒక అయిపోతే చాలు, అన్నీ పోతాయి. నేనన్న భావం పోతే మేము మొత్తం మీ ప్రపంచమే కుప్పకూలిపోతుంది. షేర్ మార్కెట్ లాగా ఒక కూలిపోతే చాలు, అయిపోకల్లా అన్నీ అయిపోకల్లా. అన్నీ మా గురువు నమ్ముకుంటే అన్నీ అయిపోతాయి. అష్టైశ్వర్యాలు ఎందుకు వస్తాయండి? అష్టైశ్వర్యాలు అయిపోతే చాలు, అదే అష్టైశ్వర్యం. ఈ పెద్ద ప్రమాదం. నేనన్న జ్ఞాపకం పెద్ద ప్రమాదం. అసలు నేనే ఓ పెద్ద ప్రమాదం అయితే నేనన్న జ్ఞాపకం మరీ ప్రమాదం. దాంట్లో మళ్ళీ రూపనామాలు మరీ ప్రమాదం. ఈ బట్టలు లాగినాయి. అబ్బాయి అసలు ఎదవది. బట్టల దగ్గర గొడవేనా? పోనీ పెళ్ళికి పోయాం, అన్ని కూరలు ఇష్టమైనవే. ఎక్కువ తినలేమాయి, పోనీ అన్నీ తినలేమాయి. ఎక్కువ తినలేం, అన్నీ తినలేం. ఒక్కటి తింటే పోనీ తృప్తి మిగులుతుందా? ఒక్కటి తినలేం. పోనీ అన్నీ తినగలవా? అన్నీ తినలేవు. పోనీ అన్నీ ఎక్కువ తినగలవా? ఎక్కువ తినలేవు. పోనీ కొంచెం అన్నా తినగలవా? అట్లానూ ఎక్కువైపోతుంది. అది ఏంటంటే ప్రాబ్లం అసలు తిండి దగ్గర ప్రాబ్లమే, బట్టల దగ్గర ప్రాబ్లమే. పోనీ మన భార్య మన వాళ్ళతో మనం తృప్తి ఉందా అంటే, మరి రోజుకో సినిమా యాక్టర్ అయి, రోజుకో ఇదే, రోజుకో అందమైన వాడే, మరి వాళ్ళ అందాలతోనేమో మనం మురిసిపోతున్నామా? అక్కడ తృప్తి లేదా? ఎక్కడా తృప్తి లేదా? ఎవరు తృప్తి లేదా? ఎందుకు ఇదంతా బాధకు కారణం ఏంటి చెప్పండి? అసలు ఏది అడ్డుగా ఉంది? ద్వైత భావం. మీరు ఏది ఉంచుకోవాలో అది ఉంచుకోవట్లేదు, ఏది ఉంచుకోకూడదు అది ఉంచుకున్నారు మనసులో. ద్వైత భావం అంటే మీకు అర్థమైందా అండి? రెండో భావం. మీ ఎదురుగా మీకు పళ్ళెంలో మామిడికాయ పప్పు వేశారు ఈ సీజన్లో, తినండి చక్కగా కడుపు నిండా. మీకు ఇప్పుడు ఏమొస్తుంది? చింతకాయ పప్పు గుర్తొచ్చింది, ఆవకాయ కారం కావాలి. ఎక్కడుంది ఆవకాయ కారం? ఇప్పుడు మానసరోవరం పోయి ఆవకాయ కారం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్నది పెట్టారు, తినాలి. అది అద్వైతం. ఉన్నది తినం, మన మనసులోది. మీకు అర్థమవుతుందా?
అద్వైతం ద్వైతం అంటే అర్థమైందా? మీరు సర్దుకున్న బ్యాగులో మీరు కట్టుకున్నది అది అద్వైతం. ఇది కాదు, అది బాగుంటుందంటే ద్వైతం వచ్చేసింది, అయిపోయింది. మీకు ఫైటింగే. ఇంకా మీరు కట్టుకున్న తృప్తిని ఇవ్వదు. అది కట్టుకుంటే బాగుండేదేమో, అనవసరంగా ఇది కట్టుకున్నా. ఇప్పుడు నేను రోడ్డు మీద ఇప్పి కట్టుకోలేం కదా మనం, అది ఒక గొడవ. కట్టుకోండి, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అది అవ్వదు కదా పని. మీకోసం ఆపరు కదా, మీరు వెళ్ళి ఆటో. ఒకవేళ నువ్వు కట్టుకుంటా అన్నా వెళ్ళేంతవరకు బాధే. ఎన్ని బట్టలు చాలవా, ఎన్ని రంగులు చాలవా, అసలు తృప్తే లేదు మనకి. మనకి తృప్తిగా అనుకున్నదే మనకి తృప్తి లేదు. ద్వైతభావం అంటే మీకు అర్థం. ద్వైతభావం అంటే శివుడు ఎక్కువ కృష్ణుడు తక్కువ, కృష్ణుడు ఎక్కువ శివుడు తక్కువ కాదు. ముందు మన బట్టల్లో మన జుట్టు ఒక్క ఫ్యాషన్ చాలుతాయి. ఇవాళ ఇట్టా రేపు పడదు. గుర్తుపట్టలేకపోతున్నాను మనుషులే, భర్తే గుర్తుపట్టలేకపోతున్నా. ఎవరు నువ్వు అన్నాడు కాల్సు. ఆ ఇంటికి అది చూసి కాదు, తేపకో మోహన్లే, తేపకో మోహమే. భార్యాభర్తలు ఎక్కడికి వస్తారు? నువ్వుగా ఉండవా, అన్ని అడ్డు పెట్టుకుంటుంటేవి. మేకప్ అయిపోయింది. మీకు అర్థమవుతుంది అంటే మీరు చెబితే కోపం వస్తుంది. మాస్టర్ మీకు కోపం వచ్చినట్టు అయితే సరే, అసలు అట్లా ఉండాలి, కోపం రాకూడదు. దీన్ని అర్థం చేసుకోవడం వలన గురువు గారి ఎడల అంటే ఏ గురువు గారి ఎడల? గురువు గారి ఎడల అంటే గురువు వచనం ఎడల. ఇటువంటి ద్వైత భావన గురువు చెప్పాడంటే ఇంకా మీకు గురువే కాదు, మీ మనసులోకి ఒక నిర్ణయానికి వచ్చాక రెండోది ఎందుకు మీదే కదా. అసలు మిమ్మల్ని మీరు గురువు తర్వాత సంగతి అండి. మిమ్మల్ని మీరు అసలు గౌరవించుకుంటున్నారండి? ఒక మాట చెప్పండి నాకు. మీరు దూకున్న దువ్వు మీకు సంతోషాన్ని ఇస్తుందా, తృప్తినిస్తుందా? మేకప్ తృప్తినిస్తుందా? ఎంత పౌడర్ చాలేపాయి, డబ్బులు ఎంత పోషిస్తారు వాళ్ళు మాత్రం, ఎంత అయితే మాత్రం డైఫర్లు చాలవు మన జీవితం. ఎక్కడో కొత్తవి వచ్చినాయి. పిల్లలకి ఫ్యాషన్ లేపి పెద్ద అయ్యాక బాధపడితే ఎక్కడి నుంచి వస్తాయి? ఏ అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకు ఎంత మధురంగా పాడారు ఆ పాట, ఎంత దివ్యంగా రాశారు. అది అద్వైత భావం అంటే. నువ్వు చెప్పిన దాని మీద, నువ్వు అనుకున్న దాని మీదనే నీకు విలువ లేదు. ఇప్పుడు ఉన్నట్టు ఇంకా చెప్పడానికి ఉండవాయి. గురువు ఎప్పుడు రావాలి, ఆయన మాట మీద నీకు ఎప్పుడు ఉండాలి. ధర్మం లేదు, గిర్మం లేదు, అద్వైతం లేదు, గురుబోధ లేదు, సత్సంగం లేదు, పాడు లేదు. ఇవన్నీ టైం వేస్ట్ ప్రోగ్రామ్. టైం వేస్ట్ చేసుకోకండి దయచేసి. అసలు మీ గురువు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీరే అడ్డుగా పెట్టుకున్నారు మీ రూపనామాలనే. కాదండి. నేను నాది అంటే అర్థమైందే. అదే అడ్డుగా ఉంది, ఇంకేం లేదు. నేను నాది పోతే నేను కాంది నాది కాంది నాదైంది, నేను కాంది నాదైంది. ఏదుందో దర్శనం అవుతుంది క్షణమే. నేను నాదంతా నిండిపోయింది మొత్తం రూపనామ ప్రపంచంతో, ఇష్టాలతో. కాదంటారా? ఏ మాస్టర్ కాదంటారా? గంటలు ఒక షాపుకి వెళ్తే సెలక్షను, గంటలు. చావుకు సెలక్షన్ లేదు, పుట్టుకు సెలక్షన్ లేదు. గంటలు. క్షణంలో మెలకువ, క్షణంలో మరణం. ఏది నీ కోసం ఆగదు? మెలకువ. కాసేపు పడుకుందామంటే మెలకువ ఆగట్లేదు, కాసేపు బతుకుందామంటే మరణం ఆగట్లేదు. ఏది నీ చేతిలో ఉంది? నేను నాది. ఏమిటి నేను నాది అన్నది? కేవలం జ్ఞాపకం మాత్రమే. ఇది ఎవరిది? నాది. ఇది ఎవరిది? నాది. ఎక్కడ వినపడే మాట రోజు పొద్దున్నే లేచి పడుకునేంత వరకు ఇది ఎవరిది? నాది. ఎవరు? నేను నాది కాక ఈ రెండు మహాక్షరాలు, ద్వ్యాక్షరాలు
ఇక ద్వాదశాక్షరాలు, అష్టాక్షరాలు, నవాక్షరాలు ఏమక్కర్లా, 2 అక్షరాలు చాలు, 2 అక్షరాలు చాలు మనకి. నేను నాది మొత్తం 3 అక్షరాలు, నేను నాది 4 అక్షరాలు, మహామంత్రం అయిపోయింది. అందులో అది కాసేపు అది కాసేపు ఇది, ద్విఅక్షరం ద్వైతము, 2 అక్షరాలు కలిగింది. అయితే నేనన్నా ఉంది, లేదా నాదన్నా ఉంది. అది నేను నాది జాగ్రత్తగా ఆలోచిస్తే వస్తువుగా కాదు, జ్ఞాపకంగా ఉంది. జ్ఞాపకం జాగ్రత్తగా చూస్తే నిలబడి ఉండట్లేదు. ఉంటే ఉన్నంతసేపు నేను అంటుంది, నాదంటుంది. ఒకవేళ లేకపోతే నాది అందు నేను అనలేదు, అసలు అనలేదు, అనుకోను కూడా అనుకోలేదు. ఎంతసేపు చూసినా ఆ మొహం ఎక్కడో చూసినట్టుంది, ఇంకా నయం మనిషిని చూసినట్టుంది అని అమ్మను. అదృష్టం కొద్ది వాళ్ళని నిన్ను చూస్తే మనిషిని చూసినట్టుంది ఆ మాట అను. ఎక్కడో చూసినట్టుంది, ఆ పేరు గుర్తురాదు ఏదిగా. ఇప్పుడు ఆ మనిషి అంటే ఎవరు? ఆ పేరా? ఆ వ్యక్తి? పోనీ ఆ వ్యక్తికి ఉన్న పేరా? ఆ వ్యక్తి అయితే ఏం చెబుతాడు? నేను నాది, ఆ పేరు ఆ రూపమేగా. అంటే మీ గురువు చివరికి ఈ రూపనామాలకి తగిలిస్తారన్నమాట. భగవాన్ని సద్గురు శివానంద గురుదేవులు వారిని, నిసర్గదత్త మహారాజు. అట్లా మొట్టమొదటిగా మనం భగవంతుడికి అడ్డు పెట్టుకున్న మొట్టమొదటి తెర ఏంటో తెలుసా అండి? అదృశ్య తెర. ఆ పెళ్లికి పెడతారు అదృశ్య తెర. తేపక ఒకసారి లేపి చూస్తాడు, తర్వాత కానీ తెలియదు. తర్వాత ఏమో గోడలు కట్టుకుంటారు మొహం చూడటానికి ఇష్టం లేక. పెళ్ళి ఎప్పుడేమో నిమిషం ఆగలేడు. దాని పేరు, దాని మీద ఫోటోలు, ఆమెను చూసినంతసేపు అదృశ్య తెర పెట్టారు. దాని మీద ఫోటో ఎందుకు చెప్పండి? వాళ్ళ ఫోటో ఏది వాళ్ళు చూసుకోవడానికా, జనం చూడటానికా? అప్పటికే స్క్రీన్ మీద కనపడుతుంది ఈ సౌందర్యం చాలక. అదృశ్య తెర మీద కూడా వాళ్ళు దివ్యార ముఖార విందాలు కావాలి. అక్కడే అసలు రావాలనో ఏమిటో వాళ్ళు సదుద్దేశం ఏమిటో మనకు అర్థం కాదు. తేపకోసారి పైకి లేపడం, చూసుకొని సిగ్గుపట్టడం, సిగ్గు లేకుండా చూడటం, ఆ తర్వాత శాశ్వతంగా ఒక తెర వేయటం. ఇంకా ఆ రూపం కనపడదు మొహంలో. వాడికి ఐశ్వర్యరాయో అనుష్కో ఏదో సెట్టో పొట్టో కనపడుతుంటాం. భార్య మొహం అయితే వాడి హృదయ పలకంలో వాళ్ళిద్దరు మొహాలు ఉండవు. ఏ గురువు మొహం ఎట్లుంటుంది? నీ భార్య మొహం ఏడిచి రావలేదు. నీ జ్ఞాపకంలో నువ్వు అతి సుందరంగా, అతి ఇష్టంగా అదృశ్యత లేపి చూసుకున్న ముఖమే ఇప్పుడు ఎదురుగా కలిశాక ఉండట్లేదు. నీ గురువు మొహం ఎట్లుంటుంది? అది కాదురా నాయన, గురువు అంటే అది కాదురా. నేను నాది నువ్వు పెట్టుకున్న తెరే అది. తెర తీయగా రారా రామా అని పాడాడు త్యాగయ్య వారు. మీకు బాధగా కోపంగా ఉందేమో, నేను చెప్పేది మీకు అర్థం కావట్లా. మీ జ్ఞాపకం ఒక్క క్షణం పోతే అంత. చూడండి, నిద్రని ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? 6 గంటలు ఏది జ్ఞాపకం లేదు కాబట్టి. నేను నాది ఏది కాదండి. పొద్దునే రాగానే మెలకు అంటే ఏం లేదు, నేను నాదనే జ్ఞాపకం. నిద్ర అంటే ఏం లేదు, నేను నాదనే జ్ఞాపకం పోవటం. చివరికి దేవుడు కూడా జ్ఞాపకంలో ఉండడు. ఇంకేమిటి జ్ఞానం అంటే? అందుకని ఎంత అద్భుతంగా చెప్పారు వాటి మాట. ఏమంటున్నారంటే, ఈ ప్రపంచమంతయు అప్రయత్నముగానే ఉదయించింది. అది ఏ మూలము నుండి ఉదయించనో ఆ మూలమును చేరుకోను. ఏ మూల నుంచి ఉదయించింది? ఇదంతా జ్ఞాపకం అనే మూలలో నుంచే ఉదయించింది. జ్ఞాపకం. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం మానేయటం, రిటైర్మెంట్ సరే, జ్ఞాపకం కాకే ఉంది. పొయ్యి మీద పాలు పెట్టారు, మర్చిపోతే మరిగిపోతాయి, బాడిపోతాయి. జ్ఞాపకం కాదా? అయ్యో అంటారు, మర్చిపోయా అంటారు. సపోజ్ మీ భర్త మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, మీ భార్య మీ దగ్గరకు వచ్చింది అనుకోండి. భగవంతుడి కృప వల్ల ఒక్క క్షణం జ్ఞాపకం లేదన్న పరిస్థితి ఏమిటో ఆలోచించండి. సపోజ్ మీకు పెళ్ళి అయినట్టుగా జ్ఞాపకం లేదనుకోండి. ఎంత చిత్రంగా, ఎంత ఆబగా, ఆలంబనగా పెళ్ళి అయితే బాగుండు, ఎప్పుడు పెళ్ళి అవుతుందో ఏమిటో. పెళ్ళి అయింది వాడికి, అప్పుడే మర్చిపోయాడు. పెళ్ళి అయినట్టుగా మర్చిపోయాడు. తాళి కట్టాడు, పెళ్లిపీటల మీదనే ఉన్నాడు, కానీ ఏదో దురదృష్టవశాత్తు మర్చిపోయాడు. ఏం ఆలోచిస్తాడు చెప్పండి వాడు? నాకు కూడా పెళ్ళి అయితే బాగుండు, తొందరగా మంచి భార్య వస్తే. వచ్చింది అక్కడే. ఇంత నాటకం ఎక్కడ? మాయ, జ్ఞాపకమే మాయ. దాన్నే మనసు అన్న. జ్ఞాపకము మరుపే మాయ. మెరుపులాగా వస్తుంది, మెరుపులాగా పోతుంది.
మెలకువ మెరుపులాగా వస్తుందంటే జ్ఞాపకం మెరుపులాగా వస్తుంది, మెరుపులాగా పోతుంది. ఒక క్షణం ఆలోచన చూడండి, మీరు మిమ్మల్ని మర్చిపోతే మీ పరిస్థితి ఇక్కడే ఈ క్షణమే ఒక క్షణం మీకు మరుపు వస్తే ఏమిటో ఒకసారి ఆలోచన చూడండి, మీకు జ్ఞానం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఏమిటి మీ పరిస్థితి ఒకవేళ మీరు మర్చిపోతే? ఆనందదాయకంగా ఉంటుంది. జ్ఞాపకం ఉన్నవాడికి బాధ కాదా? అందుకనే కలిసి పుడతాం, తెలిసి విడిపోతాం. కలిసి పుడతాం, తెలిసి విడిపోతాం. భార్యాభర్తలు కలిసి తెలుస్తారు, అంతగా కలిసి పుడతాం, తెలిసి విడిపోతారు. తెలిసి కలుస్తారు, కలిసి విడిపోతారు. మరణమైనా విడగొడుతుంది వాళ్ళని. ఇంతకంటే ఏం లేదు, ఏమి లేదండి. ద్వైత భావన అంటే మీకు అర్థమైందా అండి? మ్యాచింగే. ద్వైత భావన అంటే మ్యాచింగ్. ఎందుకు మ్యాచింగు? దీనికి ఇది ఉండాలి, దీనికి ఇది ఉండాలి, దీనికి ఉండాలి. నేను నాది వచ్చేసింది. ఈ చీరకి ఈ బొట్టు అనుకోండి, ఈ బట్టకి ఈ బొట్టు అనుకోండి. మ్యాచింగ్ చూసారా? ద్వైత భావన వచ్చేసింది. దేంతో కలుపుతారు? చివరికి తృప్తి అసంతృప్తి అని. అందుకనే జ్ఞానం అంటే చెబుతా, బాగా గుర్తుపెట్టుకోవాలి పెద్దవాళ్ళకి మనకి. ఇప్పుడు మీరందరూ ఉన్నారా ఇక్కడ? లేరా? ఎవరు లేరండి. మేము దాటిపోయాం, మాకెవరు లేరు. మేము కూడా లేవండి. మీరు అనుకుంటున్నారేమో అనొచ్చు కాక, మంచిదే, అది సంతోషం. మీ అందరూ ఉన్నారు. నా దగ్గర ఇప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది. ఏదో తెచ్చినప్పుడు విరిగిపోయినాయి. మీకు తల ఒక బిస్కెట్ ఇస్తా, విరిగిపోయిన బిస్కెట్లే ఇస్తా. తీసుకోరా? తినరా? నచ్చదా? బాగుండదా? బాగుంటుంది. అదే ఇక్కడ పిల్లలు ఉన్నారనుకోండి, అదే బిస్కెట్ నేను ఇచ్చాను అనుకోండి, విరిగిపోయినవి ఏం చేస్తారు వాళ్ళు? మంచి బిస్కెట్ కావాలంటారు. మీరేం చూస్తారు? విరిగినా అదే రుచి, విరగపోయినా అదే రుచి. రుచి ఎక్కడికి పోదు, బిస్కెట్ అనే మాట పోదు. ఏది మిస్ అవ్వరు కదా. ఏమైనా మిస్ అవుతారా? కానీ పిల్లవాడికి విరగందిస్తేనే మిస్ అవునట్టు. ఇప్పుడు వాడు బిస్కెట్కు విలువిచ్చాడా? ఆ విరిగిన దానికి విలువిచ్చాడా? సరే, ఇప్పుడు నేను విరగంది ఇచ్చా వాడికి విరగని బిస్కెట్ ఇచ్చా, సంతోషంగా తీసుకుంటున్నాడు. వాడు బిస్కెట్కి విలువిచ్చాడా? వాడి ఆలోచనకు విలువిచ్చాడా? వాడికి సంతోషం దేని వల్ల వచ్చింది? బిస్కెట్ వల్ల వచ్చిందా? వాడికి ఆలోచనకి ఇచ్చిన విలువ వల్ల వచ్చిందా? పీపీ గారు మీరు చెప్పండి. ఆలోచన. ఇప్పుడు మనం అందరం కూడా మన ఆలోచనకి మాత్రమే ఇస్తున్నాం, విషయానికి విలువ. గురువు అంటే మనం పెట్టుకున్న ఆలోచనే, అందం అంటే మనం పెట్టుకున్నది, విలువ అంటే మనం పెట్టుకున్నది, అన్నీ మనం పెట్టుకున్నది. ఇదే నేను నాది, ఇదే భగవద్ దర్శనానికి అడ్డుగా ఉందని వీళ్ళు అది అప్పుడే చెప్పారు. ఎవరు? నిసర్గదత్త మహారాజు పోయినసారి చెప్పారు. నీవు ఈ ప్రపంచమునందు వ్యవహరించినప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచదవు? నీ చైతన్యమందు కాదా? కానీ అది అశాశ్వతమైనది. నీ మనసుతో తెలుసుకొనబడినది నమ్మదగినది కాదు. ఇది పోయిన ఈ ఆదివారం కాదు, పోయిన ఆదివారం చెప్పారు. ఈయన బోధంతా, జ్ఞాని బోధంతా ఎట్లా ఉంటుందంటే, జిడ్డు కృష్ణమూర్తి గారు ఇదే చెప్పారు. ఇప్పుడు మనం అందరం కూడా దేనికి విలువిస్తున్నాం తెలుసా? మన జీవితంలో మీరు ఏ ఆలోచన అయితే చేస్తారో ఆలోచన ప్రకారం క్రియ ఉంటే మీకు సంతోషం వస్తుంది. ఒకవేళ ఆలోచన మీరు అనుకున్నట్టుగా క్రియ జరిగితే, క్రియలో మంచిగా ఉన్నా కూడా మీ ఆలోచనలో మీకు సంతోషం లేదు కాబట్టి మీకు సంతోషమే లేదు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఇంకోటి చెబుతా. మీరు బంగారం అంటే ఇష్టమా లేదా? చెప్పండి. మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా బంగారం అంటే ఇష్టమే కదా. మీకు ఒక మోడల్ ఇష్టం అంటే ఇష్టం ఉంటుందా లేదా? ఒక్కొక్కళ్ళకి ఒక మోడల్ ఇష్టం, ఒక్కొక్కళ్ళకి. అర్థమైందా? ఇప్పుడు బంగారం ఎందు ఇష్టం ఉందా, మోడల్ ఎందు ఇష్టం ఉందా? రెండో పక్షంలో మోడల్ ఎందు ఇష్టం ఉంది. సరే, మీ మోడల్కి మీకు ఇష్టం. మీ మోడల్, ఎవరి మోడల్ వాళ్ళకి ఇష్టం. అందరికీ ఒకటే మోడల్ కాదుగా, ఎవరి మోడల్ వాళ్ళకి ఇష్టం. సపోజ్ ఆ మోడల్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది?
సంతోషం అవుతుంది. ఆ మోడల్ వాళ్ళకి వస్తే చీరగా అయినా మీకు చీరైనా మీకు నచ్చిన రంగు, మీకు నచ్చిన డిజైను, మీకు బట్ట వస్తే మీకు సంతోషం. అంటే మీ ఆలోచనలో ఉన్నది మీకు వస్తే సంతోషం అయిందా? ఇక్కడ పెద్దలు ఏమంటున్నారంటే, భగవంతుడు ఏమంటున్నాడంటే, గురువు ఏమంటున్నాడంటే, మీరు మీ ఆలోచన పెట్టుకున్నారా, ఆలోచన ప్రకారం వస్తేనే మీకు సంతోషం వస్తుంది. కానీ మీరు విషయానికి సంతోషపడట్లే, మీ బంగారం వచ్చిన సంతోషపడట్లా, ఆ మోడల్ వస్తేనే సంతోషం. ఒకటే వెయిట్ అండి, ఒకటే వెయిట్, ఒకటే క్యారెట్, 24 క్యారెట్, కానీ మోడల్ డిఫరెన్సు. అదే బంగారం, అందరికీ 24 క్యారెట్ బంగారమే ఇచ్చా. ఒక్కొక్కరికి ఒక మోడల్ వచ్చింది, కానీ ఒకరికి ఒక మోడల్ ఇష్టం, కానీ అందరికీ బంగారం ఇచ్చా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తలా ఒక గొలుసు ఇచ్చాను నేను. కానీ మీరు అనుకున్న మోడల్ మీకు రాలేదు, కానీ మీకు వచ్చింది బంగారమే, కానీ మీకు సంతోషం అయితే రావట్లేదు. ఒకవేళ మీకు సంతోషం ఎప్పుడు వస్తుంది? మీరు అనుకున్న మోడల్ వస్తే మీకు సంతోషం వస్తుంది. అట్లానే గురువును కూడా మనం ఏం చేసామంటే, మోడల్కి పరిమితం చేసాం, రూపనామాలకి పరిమితం చేసాం. ఇక్కడ కూడా నా స్వరూపాన్ని రూపనామాలతో నింపి, నా ఆలోచనలతో నింపి స్వరూపాన్ని మర్చిపోయాం. ఇది నువ్వు దాన్ని విశ్వసించవద్దు, గురువచనాన్ని నమ్ము. గురువచనము అంటే అదే తత్వారాధన. మీకు ఎప్పుడు ఒక మాట చెప్పారంటే దాన్ని తూచ తప్పకుండా ఆచరించాలి. అది ఆ గురువు ఉన్నాడా, ఆ సభలో ఉన్నామా, ఈ సభలో ఉన్నామా, అక్కడ భర్త ఉన్నాడా, భార్య ఉన్నాడా, ఇది పొద్దున, ఇది రాత్రి, ఇప్పుడేం మాట్లాడుకుపోయిన వారేం ఎప్పుడేం మాట్లాడుకోవాలి. వింటామా? వినం కదా. అయితే కలిసి ఎప్పుడు ఎవరితో ఉంటామో వాళ్ళతో గొడవ పట్టడానికి ఎవరుంటే, ఇది కదా జీవితం, ఇది కాదండి. ఇట్లా ఎన్నాళ్ళు విన్నా మనకి రా. దుఃఖం కాకేముంది, డిప్రెషన్ కాకేముంది. డిప్రెషన్ ఊరికి వస్తుందా? ఇంప్రెషన్ ఉంతకాలం డిప్రెషనే, బాగా గుర్తుపెట్టుకోండి. నథింగ్ బట్ అయ్యి ఉన్నంతకాలం డిప్రెషనే. మీకు జ్ఞానం కావాలా, మాటలు కావాలా చెప్పండి? మీ మాటలు లేకుండా జ్ఞానం ఎలా వస్తుంది? మాటలు వినండి, మంచి మాటలు వినండి, ఎవరు చెప్పినా వినండి. మీ ముద్ర తీసేయండి చిన్నగా, ఈ ముద్రకి విలువ తీసేయండి. దీన్ని ఎక్కువ కాలం బాగా మేకప్ చేయకండి, పెద్ద ప్రయోజనం లేదు. దీన్ని ఎంత రుద్దినా ఏం ప్రయోజనం? ముడతలు పడేదే మడతలు పడేదే. ఎప్పుడో ఒకప్పుడు బాల్చి తనాల్సిందే, తప్పదు. బాగా గుర్తుపెట్టుకో. ఇదే వేదాంతం కాదు, సత్యం, జీవిత సత్యం ఇది అని శ్రీ నిసర్గదత్త మహారాజు ఈరోజుతో ఈ 118వ చాప్టర్ ముగిచ్చారు. 10 గంటలైంది. 119వది వచ్చే వారం బాగుంటే చెప్పుకుందాం. 6 లక్షల మంది జనం. జ్ఞానం పక్కకు వెళ్ళిపోయింది. జ్ఞానం వల్ల ఆరోగ్యము, జ్ఞానం వల్ల సౌందర్యము, జ్ఞానం వల్ల ధనము. చెప్పాగా, ధర్మస్థానంలో ధనం వచ్చింది, సుఖం, శాంతి స్థానంలో సుఖం వచ్చేసింది. ధనము సుఖము, బంధువులు అక్కర్లేదు. ఇప్పుడు మీకు విలువ రావాలనుకోండి, ఒక మాట చెబుతున్నా, బాగా డబ్బు సంపాదించండి. లేకపోతే మీకు విలువ లేదమ్మా ఈ సంఘంలో. నిజంగా మిమ్మల్ని ఎవరన్నా ప్రేమిస్తారు అంటే మీకు డబ్బు ఈక్వల్గా ఉంటేనే మీకు విలువ. మీకు డబ్బు లేకపోతే విలువ ఇవ్వరండి. సంపాదించండి డబ్బుగా, కానీ పోయేదే. ఏం చేసుకుంటారు? 100 ఏళ్ళు బతికి. విలువ కోసం డబ్బు సంపాదిస్తారు, బాగానే ఉంది, ఈలోపు జీవితం అయిపోతుంది. కానీ మిమ్మల్ని భగవంతుడు ఏ విలువతో సృష్టించాడో ఆ విలువ అయితే మీకు దక్కదు. భగవంతుడు కదా మీకు విలువ ఇవ్వాలి, మనుషులు కాదు విలువ ఇచ్చేది. బంధువర్గాలు, స్నేహితులు బహుశా మీకు డబ్బుకు విలువ ఇవ్వచ్చు, విలువ లేదండి. మంచితనానికి విలువ లేదని. జ్ఞానానికి ఈశ్వరుడు విలువ ఇస్తాడు. మీకు ఈశ్వరుడు విలువ ఇవ్వాలా, మనుషులు విలువ ఇవ్వాలా, మనం నిర్ణయించుకోవాలి. అందుకనే ద్వైత భావం నానివ్వకండి. వేసుకున్న బట్టలు వేసుకోండి, ఏదో ఒక బట్ట కట్టుకోండి. ఏం ప్రాణం ఏం పోదు ఆ పూటకి, రేపు కట్టుకోవచ్చు. ఏం పొగుడతారు? మళ్ళీ వస్తారా జనాలు? ఇప్పుడు ఆ బట్ట కట్టుకోకపోతే ఆ పెళ్ళికి వచ్చిన జనాలు మళ్ళీ వస్తారా? అందుకని ఇప్పుడు అక్కడ అన్నీ కట్టుకొని ఏంటి ఏమన్నా ఇదే ఫ్యాషన్స్ కొనాలి. ఇదే ద్వైత భావన, బాగా గుర్తుపెట్టుకోండి. గురువు యందు ద్వైత వచనం యందు విలువ లేదంటే, అరే నువ్వే ఉండవురా, నేనే అసత్యంరా, నేను అశాశ్వతంరా అని చెబుతుంటే, నువ్వు ఇన్ని బట్టలు మారుస్తుంటే, ఇన్ని మాటలు మారుస్తుంటే, ఇన్ని ఆలోచనలు మారుస్తుంటే, నీకు ఆయన వచనం మీద నీకు విలువ ఉందందామా లేదందామా? అయితే ఇంకో గంట టైం తీసుకుంటా, పర్లేదు,
ఉన్నారు, దొరికారు, మళ్ళీ వస్తారా మీరు? అందరికీ నమస్కారం. హనుమ జయంతి బాగా చేశారు, బాగా కష్టపడి పనిచేశారు. వాళ్ళకి అనేక కృతజ్ఞతలు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేను, చేస్తే చూసామని థ్యాంక్స్ కూడా చెప్పలేను. భగవంతుడే మీ అందరికీ చూసినందుకు, వచ్చినందుకు, చేసినందుకు ఫలం ఇవ్వవలసిన ఈశ్వరుడు. అక్కడ నేర్చుకోండి, మీ గురువులకు మీరు విలువ ఇవ్వటాన్ని నేర్చుకోండి. ఆయన పాదాలకు విలువ ఇవ్వండి, ఆయన పాదాలు వదలకండి. మీరు ఏ గురువుని నమ్ముతారో గురువు పాదాలు వదలొద్దు, ఆయన పదాలు వదలొద్దు, ఆయన వచనాలు క్షణం కూడా మర్చిపోవద్దు. మీరు నిద్రపోకుండా అయినా సరే దాన్ని వదలకండి అని నేను ప్రార్థన చేస్తున్నా. అందరికీ నమస్కారం. శంకర శంభో శంకర హర హర శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర శంభో శంకర శంభో శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర శంభో శంకర